శ్రీ గురుభ్యో నమ. సింహి అపరాజిత మహామంత్రాలయం. అహం కమలానందనాథ. కన్నడ తాంత్రికం. మంత్రశాస్త్రంలో ఒక్కో ప్రాంతానికి ఒక్కో లక్షణం, అక్కడ మంత్రశాస్త్రంలో ఒక్కో పద్ధతి, ఆచారం ఉంటాయి. అలాగా మనం ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో కోస్తా ఆంధ్రాలో తీసుకుంటే శాక్తేయం, శ్రీక్రమం ఎక్కువగా ఉంటాయి. అంటే ఆ విధానాలు ఆచరించేవాడు ఎక్కువ మంది ఉన్నారు అక్కడ. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అదే పరంపరలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అది ప్రదేశం మీద ఒక్కో విద్య, ఒక్కో లక్షణం, ఒక్కో పద్ధతి ఆధారపడి ఉన్నాయి. ఈ కోస్తా ఆంధ్ర వైకంతా కూడా శాక్తేయ విధులు అని చెప్పాను కదా, శక్తికి సంబంధించిన ఆరాధనా విధులు. అందులో ఉభయాచారాలు, దక్షిణాచారం, వానాచారం రెండు ప్రాశస్త్యంగా ఉన్నాయి. ఇవి మోక్షాన్ని కలగజేస్తాయని అటుపక్కల ఈ మార్గాలు అభ్యసించే వాళ్ళందరూ కూడా వీటిల్లో కొనసాగుతూ ఉంటారు. ఇక ఆయా మార్గాలు ఎంచుకుని అభ్యాసం చేస్తూ కొత్త తరహా విద్యలు నేర్చుకుందామన్న ఆసక్తి ఉన్న వాళ్ళు కొన్ని ప్రదేశాలకు వెళ్ళి ఆయా విద్యలు అభ్యసించే ప్రయత్నం చేస్తారు. మనం చాలా సామాజిక మాధ్యమాల్లో చూస్తే తంత్రం అని ఎక్కడైనా శబ్దం వస్తే మొట్టమొదట కేరళ అంటారు. అది ఏ రకమైన తాంత్రికమైన మారడాది షట్కర్మలు, నిధి నిక్షేపాలు ఏదైనా కానీ కేరళ తంత్రం చాలా పెద్దది, చాలా గొప్పగా ఉంటుంది అంటారు. కేరళలో తంత్ర విద్య ఉంది, గొప్పదే. కానీ తంత్ర విద్యకు కేరళ మాత్రమే కాదు, భారతదేశంలో ఇంకా చాలా ప్రదేశాలు ఉన్నాయి. ప్రత్యేకించి కన్నడ భూమి, కర్ణాటక రాష్ట్రం, ఇక్కడ కొన్ని విద్యలు ఇప్పటికీ వాడుకలో ఉన్నాయి. కాకపోతే ఆ విద్యలకు ఉన్నటువంటి నియమాలు కావచ్చు, అది ఆచరించేటప్పుడు బహుశా వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల వాళ్ళు గొప్పవాళ్ళు కాలేకపోయారు. కొంతమంది ఉన్నారు, వాళ్ళు వాళ్ళ స్థితిని మించి చాలా ఉన్నతమైనటువంటి స్థాయికి పెట్టారు. ఇప్పుడు మనం చాలా సామాజిక మాధ్యమాల్లో చూస్తున్నప్పుడు కర్ణాటకలో ఒక చిన్న కుర్రవాడైన ఆయన గురించి చాలామంది చెప్తూ ఉన్నారు. నిజమే, ఇప్పుడు నేను చెప్పేటువంటి విధానం ఇది చాలామంది ఆచరించారు. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆ వ్యక్తి కూడా ఆచరిస్తూ ఉన్నారు. దాని గురించి తెలుసుకునే ముందు శాస్త్రానికి సంబంధించి ఏ ప్రాంతాల్లో ఎలాంటి విద్యలు ఉన్నాయి అనే అంశాన్ని కూడా ఒకసారి మనం చర్చిద్దాం. తెలంగాణ ఈ ప్రాంతంలో ఎక్కువగా చెడిపి, చతుర్థ విద్యలు, ఈ 3 రోడ్ల కూడల్లో ద్రవ్యాలు వేసేయడం, ఇవన్నీ కూడా చతుర్థానికి సంబంధించినవి అన్నమాట. అంటే చతుర్థం అంటే ఒక మనిషిని చంపేసే విద్య అని కాదు. చతుర్థం ఆ క్షుద్ర దేవతల యొక్క ఉపాసన, వాళ్ళ ప్రేరణతో కామ్యాలు నిర్వర్తింప చేసుకునేటువంటి విధానం. మారణాది షట్కర్మలు కూడా ఈ విధానంలో ఉన్నాయి. ఒక్కొక్కళ్ళు వాళ్ళు వినియోగించుకునేటువంటి పద్ధతిని బట్టి చతుర్థంలో చెప్పబడినటువంటి క్షుద్ర విద్యలు ఆయా రకాలుగా శోభిల్తూ ఉంటాయి. మారవం, వశ్యం, స్తంభనం, ఉచ్చాటనం, ఆకర్షణం, ఇంద్రజాలం ఇవన్నీ కూడా క్షుద్ర విద్యలతో కూడా సాధ్యం. ప్రత్యేకంగా తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ మంది ఈ యొక్క క్షుద్ర విధులు ఆచరిస్తూ ఉంటారు. అది వాళ్ళకి తాంత్రికమని మాత్రమే ఉపదేశిస్తారు. ఇది తంత్ర విద్య అనే చెప్తారు. కానీ దాని అధిష్టాన దేవత ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటుంది, ఆవిడ పద్ధతి ఏంటి అనేది వీళ్ళకు కూడా పూర్తిగా తెలియదు చదువుకున్న వాళ్ళకి. ఇప్పటికే ఆ విధులు చాలామంది తెలంగాణ ప్రాంతంలో ఆచరిస్తున్నారు. ఇక వశీకరణ విధులు, ఆకర్షణ సమ్మోహన విధులు, అలాగే నిధి నిక్షేపాలకు సంబంధించినటువంటి సారాంశాలు ఉంటాయి కదా, వాటికి సంబంధించిన చదువులో వీరు ఇవన్నీ కూడా రతనాల సీమ, రాయలసీమ ప్రాంతం అందులో ఉండేటువంటి వారు వాటి మీద ఆకర్షితులై ఆ రకమైన సాధనలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇక కర్ణాటక ఈ రాష్ట్రంలో చాలామంది మంత్రశాస్త్రంలో ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళు శాక్తేయంలో లేరు, అంటే శ్రీక్రమానికి అంతగా ఆచరించట్లేదు. ఒకే మంత్రాన్ని ఎంచుకుంటున్నారు, ఆ మంత్రాన్ని తీవ్రంగా కొంతకాలం ప్రేరణ చేస్తున్నారు. దాని నుంచి వాళ్ళు జీవితాంతం లబ్ధిని పొందుతూ ఉన్నారు. ప్రత్యేకంగా మనకి మంత్రశాస్త్రం ఎంతవరకు బయట ప్రపంచం తెలియజేస్తుందంటే
ఒక వ్యక్తిని ఆకర్షించడం, వశ్యం, మారణం, ఒక వ్యక్తిని స్తంభింపచేయడం, వ్యవస్థను స్తంభింపచేయడం, ఇంతవరకే మంత్రశాస్త్రంలో తెలుసు. ఇంకొంచెం లోతుగా చదువుకున్న వాళ్ళు, తొందరగా పెద్దవాళ్ళు అవుదాం అనుకున్న వాళ్ళు, ఎదుటి వాళ్ళ యొక్క భూత భవిష్యత్ వర్తమాన కాలాల గురించి తెలుసుకోవాలనుకునేటువంటి వాళ్ళకి తెలుసున్న మాట ఏంటంటే కర్ణ విద్య. అందులో కూడా ప్రత్యేకంగా కర్ణ పిశాచి. కర్ణ పిశాచి అనే కాకుండా శాస్త్రీయంలో మంత్రశాస్త్రంలో చాలా కర్ణ విద్యలు ఉన్నాయి. ఇంతవరకు అందరికీ తెలుసు. కానీ ఒక పదార్థాన్ని సృష్టించగలిగేటువంటి విద్య మన దగ్గర లేకుండా ఒక పదార్థాన్ని సృష్టించేటువంటి విద్యలు చాలా ఉన్నాయి. నేను ఈ విషయం గతంలో కూడా విన్నవించాను. ఒక వ్యక్తిని కలిశాను. అది పెద్దాపురం దాటిన తర్వాత ఒక ఊరు అన్నమాట. ఆయన పండితుడే. ఇది ఒక విధానంలో మాత్రమే పాండిత్యాన్ని సంపాదించాడు. స్మర్త కాదు, అంటే ఈ పూజలు ఇవి చేయించే వ్యక్తి కాదు. తన జీవన శైలి చాలా సులభంగా ఉంది. మంగళప్రదంగానే ఉన్నాడు ఆయన. అందరూ ఉన్నట్టు చక్కగానే ఉన్నాడు. మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఒక నిమ్మకాయ కూడా తీసుకెళ్ళాలన్నమాట. అది మన ఇంటి నుంచే తీసుకెళ్ళాలి. దాన్ని మనం ఈ హృదయ స్థానంలో పెట్టుకోవాలి. పెట్టుకున్నాక మనం ఆయన దగ్గర నిల్చున్నాక ఆయన కుడికాలు బొటన వేలుతో మన బొటన వేలుని తొక్కుతారనమాట. తొక్కి మంత్రాలు చదువుతారు. అది కూడా ఎంతసేపు అంటే ఒక 30 సెకండ్ల సుమారుగా, ఒక అర్ధ నిమిషం. ఆ నిమ్మకాయ కింద వదిలే అంటారు. నిమ్మకాయ కింద వదిలేసిన తర్వాత మన ఇంటికి దిష్టి పోవడానికి అని చెప్పి వాహనాలకి నిమ్మకాయలు కడుతూ ఉంటాం. ఒక 6 నెలలు పోయిన తర్వాత అది ఎలా అవుతుంది? గట్టిగా అయిపోయి ఎండిపోయి కింద పడినప్పుడు శబ్దం వస్తుంది టక్మని. అంటే ఏదైనా ఒక రాయి, చెక్క ఇలాంటివి కింద పడిపోయినప్పుడు ఎలాంటి శబ్దం వస్తుందో అలాంటి శబ్దం వస్తుంది. అలాంటి శబ్దం వస్తుంది. ఆ 30 సెకండ్లలో ఆ వ్యక్తి బాడీలో ఉన్నటువంటి నెగిటివ్ని అంతటిని కూడా నిమ్మకాయ గుంజేసుకుంటుంది. ఇది నేను పుస్తకాల్లో చదివి చెప్తున్నది కాదు. ప్రత్యక్షంగా వెళ్ళి ఆయన దగ్గర కూర్చుని చూసా. ఆ నిమ్మకాయ కింద పడే అంటారు. అప్పటిదాకా ఇలా చేతుల్లోనే ఉంటుంది, తీసుకుని అలా కింద పడేస్తాడు. ఇంటి నుంచి తెచ్చుకున్నదే కదా, దానికి ఇంజెక్షన్ చేయలేదు, ఆయన ముట్టుకోవడం కూడా ముట్టుకోలేదు, ఇతని చేతుల్లోనే ఉంది. జస్ట్ అతన్ని తాకాడు. అది కూడా కాలు బొటన వేలుతో అవతల వ్యక్తి యొక్క బొటన వేలు మీద తాకాడు, తొక్కిపెట్టాడు అన్నమాట. ఒక మంత్రం చదవడం వల్ల తన ఇంటి నుంచి తెచ్చుకున్న నిమ్మకాయ కొని ఈ వ్యక్తి దగ్గర ఉన్న నిమ్మకాయ పట్టుకుని ఎలా పెట్టుకోవాలంటే వాడు వచ్చి లోపల తిరిగి ఏదైనా రసాయనాలు రాశారేమో, అది తీసుకెళ్ళి ఇక్కడ పెట్టుకున్నాక నల్లగా అయిపోయిందేమో అనుకోవచ్చు. తను తెచ్చుకున్నదే నిమ్మకాయ అక్కడ పెట్టుకుంటాడు. 30 సెకండ్లో నల్లగా అయిపోయింది. తర్వాత ఆ వ్యక్తికి సంబంధించినటువంటి గతంలో ఆ వ్యక్తి చేసిన పొరపాట్లన్నీ చెప్పడం మొదలుపెట్టాడు. నేను చాలా విన్నాను. బహుశా సామాజిక మాధ్యమంలో మనం చెప్పడానికి అంతగా బాగో. ఒక వ్యక్తికి వేరొకరితో ఉన్నటువంటి సంబంధాలు, తన కుటుంబాన్ని ఎలా నిర్లక్ష్యం చేస్తున్నాడు, వీటితో పాటు ఇంకో ముఖ్యమైన విషయం చెప్తాను చూడండి. ఆ వ్యక్తి శరీరంలో ఏ ఆర్గాన్ బలహీనపడిందో కూడా చెప్పాడు. అంటే తన శరీరంలో ఏ అవయవం పాడైపోయిందో కూడా చెప్పిన ప్రతి మాటకి అవతలవాడు అనడమే తప్ప కాదు అనడానికి లేదు. అంత స్పష్టంగా చెప్పగలిగాడు. అంతా అయిపోయింది, నా దాకా వచ్చింది, నేను వెళ్ళాను. ఎందుకంటే నాకు ఔత్సుకత చాలా ఎక్కువ ఇలాంటి వాటి మీద తెలుసుకోవడం. నేను కూడా వెళ్ళి కూర్చున్నాను. అనుమానిస్తున్నావా అని అడిగాను ముందున. లేదు అన్నా. తర్వాత నాతో పాటు వచ్చిన వ్యక్తికి ఏదో ఆయన చెప్పవలసింది చెప్పేశాడు. నా ఉద్దేశం ఏంటంటే ఆయన దగ్గరికి వెళ్ళి గురుభ్యో నమః అని మంత్రం గ్రహించాలని కాదు. మంత్రశాస్త్రంలో ఏవైతే బీజాలు ఉన్నాయో, ఒక బీజాలను ఒక బీజంతో అనుసంధానం చేయడం వల్ల ఒక శక్తి ఉత్పన్నం అవుతోంది. ఒక అక్షరాన్ని ఒక అక్షరంతో మిళితం చేయడం వల్ల ఒక శక్తి ఉత్పన్నం అవుతోంది, ఒక భావం ఉత్పన్నం అవుతోంది. అలా ఈ వ్యక్తి ఉపయోగిస్తున్నటువంటి మంత్రంలో ఏ రకమైనటువంటి బీజ సంపుటి ఉంది, ఏ బీజ సంపుటి వల్ల ఒక వ్యక్తి ఎదుట వ్యక్తి యొక్క పూర్తిగా, అంటే ఆ వ్యక్తిలోకి వెళ్ళి తనకు సంబంధించిన లోతైన సమాచారాన్ని గ్రహించగలిగాడు అనేది నా ఉత్సుకత, తెలుసుకోవాలని. దానికోసం చాలా ప్రయత్నం చేశాను. ఒక వ్యక్తిని మనం బహుశా వాళ్ళ అనుమతి లేకుండా వాళ్ళని మనం చూడటానికి అవతల వాళ్ళు ఎలాగైతే ఒప్పుకోరు, ఈ వ్యక్తి కూడా తన మంత్రం గురించి చెప్పే సమయం వచ్చినప్పుడు అది చెప్పడానికి చాలా అయిష్టత చూపించాడు. నేను చాలా ప్రయత్నాలు చేశాను. కాకపోతే చివరిగా అతను చెప్పిన మాట ఏంటంటే, నేను దుర్గాదేవి సాధన చేస్తాను. గతంలో కూడా 30 రోజులు నేను భోజనం మానేసి దుర్గాదేవిని తీవ్రంగా కొలిచాను. దానికి పూర్వం నాకు గురువు గారు ఉన్నారు. ఆయన చెప్పిన మార్గంలో నేను దాన్ని కొలిచాను. ఎందుకంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు దుర్గాదేవిని
30 రోజులు భోజనం మానేసి అనగానే కొంతమంది బహుశా 30 రోజులు మనం భోజనం మానేస్తే దుర్గాదేవి మనప్పుడు ఇలాంటి వరాలు ఇస్తుందేమో అని అనుకుంటారు. అలా కాదు. దేనిని ఎలా చేయాలో అలా సక్రమంగా చేస్తేనే దాని ఫలితం వస్తుందో, ఎలా పడితే అలా చేస్తే మనకి పూర్వం ఆ మంత్రాలు అలా ఉద్ధరించినటువంటి వ్యక్తి దాన్ని ఎలా ఉద్ధరించాడో మనకు ముందుగా చెప్తాడు. దీన్ని ఇలా చేస్తే ఇలాంటి ఫలితం వస్తుంది. మనం దాన్ని దృష్టిలో పెట్టుకుని దాన్ని అలా సాధన చేసే ప్రయత్నం చేయాలి తప్ప సామాజిక మాధ్యమాల్లో విని కాదు. ఇది నేను స్పష్టంగా నా కళ్ళారా చూసినటువంటి ఒక విషయం. ఇక ప్రత్యేకంగా కర్ణాటక, ఇక్కడ ఈ ప్రదేశంలో చాలామంది సిద్ధులు ఉన్నారు. బాగా చదువుకుని మంచి సాధన చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో కొంతమంది నాకు పరిచయస్తులు కూడా ఉన్నారు. వీళ్ళు వస్తువులు సృష్టించగలుగుతున్నారు. నా చిన్నతనంలో సత్యసాయి బాబా వారి గురించి నేను కొన్ని కథనాలు చదువుతూ ఉండేవాడిని. ఆయనకు సంబంధించిన గ్రంథాలు అవి కూడా చదువుతూ ఉండేవాడిని. తెలుసుకోవడానికన్నమాట. ఎందుకంటే ఎంత మనం స్థాయికి వచ్చినా మనం ఎప్పటికీ కూడా ఇంకొక సబ్జెక్ట్లో విద్యార్థులను మనకు ఆసక్తి ఉంటే మన జీవితాంతం నేర్చుకోవచ్చు ఏదైనా. నేను పలానా దాంట్లో జ్యోతిషంలోనో స్మార్తంలోనో మంత్రశాస్త్రంలోనో ఒక స్థాయికి వచ్చానని చెప్పేసి నన్ను మించిన వాడు లేడు అనడానికి లేదు. ఒక్కొక్కరు ఒక్కో విద్యలో గొప్పవాళ్ళు. ముఖే సరస్వతి అని చెప్పేసి ఒక్కొక్కరు ఒక్కో విద్యలో గొప్పవాళ్ళు ఉంటారు. అటువంటి వారితో ఆత్మీయ సమ్మేళనం కలవడం, వాళ్ళతో మాట్లాడడం, ఆ విషయాలకు సంబంధించి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఎంతవరకు మనం సమాచారాన్ని గ్రహించవచ్చో అంతవరకు గ్రహించడం అనేది అది చాలా ఆరోగ్యకరమైనటువంటి కలయిక అని చెప్తాడు. వాళ్ళ నుంచి ఆ విషయాన్ని సంగ్రహించడం, వారిని కలవడం, ఇవన్నీ కూడా ఒక ఆరోగ్యకరమైనటువంటి అంశాలు. ఆరోగ్యం అంటే శారీరకమైన ఆరోగ్యం ఉంటుంది నేను చెప్తుంటా. ఇక ప్రత్యేకంగా కర్ణాటకలో ఒక వస్తువును సృష్టించగలుగుతున్నారు. వస్తువు అంటే వాళ్ళు జపం చేసేటువంటి రోజుల్లో ఆ జపంలోనే నేనేం సృష్టించగలగాలి అనేది ఉదాహరించి చేస్తా ఆ మంత్రంలో. ఇవన్నీ గ్రామ దేవతలకు సంబంధించిన మంత్రాలు. ఇలా వస్తువును సృష్టించగలిగింది శాక్తేయంలో కానీ శ్రీక్రమంలో కానీ లేదు. నేను చదువుకున్నది శ్రీక్రమం. కాకపోతే నాకు చాలా ఆసక్తి ఉంటుంది అటువంటివి తెలుసుకోవాలని. అయితే వారు ఆ మంత్రంలోనే కొన్ని అనుసంధానాలు కొన్ని పదాలను చేర్చి వాళ్ళు జపాన్ని చేస్తారు. ఇది కూడా 40 రోజుల సాధనగా నేను తెలుసుకున్నాను. ఆ సాధన చేయడం వల్ల వాళ్ళు తర్వాత వాళ్ళ దగ్గరకు వచ్చేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆర్తిని తీర్చడానికి, వాళ్ళ ఇబ్బందిని తొలగించడానికి కొన్ని వనరుల్ని చేతిలో సృష్టించి వాళ్ళ చేతిలో పెడుతూ ఉంటారు. ఒక వ్యక్తి గురించి తెలుసుకుని ఆ వ్యక్తికి తెలియకుండా ఒక వ్యక్తి గురించి తెలుసుకుని ఆ వ్యక్తి జీవితంలో జరిగిన సంఘటనలు చెప్పడం అనేది మనందరికీ తెలిసిన విషయం. నేను ఇందాక చెప్పాను, సత్యసాయి బాబా వారు విభూతిని సృష్టించేవారు. కొన్ని సందర్భాల్లో గంధాన్ని కూడా సృష్టించేవారు. అది ఈ విద్యే. గంధము, విభూతి, ఇంకా కొన్ని చోట్ల నిమ్మకాయలు, తినే పళ్ళు ఇలాంటివన్నీ సృష్టిస్తూ ఉంటారు. అయితే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈ సృష్టించడం అనే దాని వెనక ఒక సమర్పణ కూడా ఉంటుంది. అంటే ఆ వ్యక్తి ఆ పూర్వం అమ్మవారికి సమర్పించినటువంటి ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో వాటిని మళ్ళీ ఎవరికి కనిపించకుండా సృష్టించగలుగుతాడు. అంటే అక్కడి నుంచి తీసి ఇక్కడ ఇవ్వగలుగుతాడు అనమాట. ఏమీ ఉన్న పదార్థం సృష్టించబడదు. పదార్థం అనేది ఇవ్వబడుతుంది. ఇచ్చిన పదార్థం ఎవరికి తెలియకుండా సృష్టించి ఇచ్చే లక్షణాలు కర్ణాటక రాష్ట్రంలో ఉన్నాయి. ఇక తంత్రాల విషయానికి వస్తే కేరళలో ఎంత లోతైనటువంటి తంత్రాలు ఉన్నాయో, ఎంత శక్తివంతమైన తంత్రాలు ఉన్నాయో అంత శక్తివంతమైన తంత్రాలు కన్నడలో ఉన్నాయి. అంటే కర్ణాటకలో చాలా తీవ్రతరమైన విద్యను ప్రేరణ చేసేవాళ్ళు ఉన్నారు. ప్రత్యేకంగా తమిళనాట ప్రత్యంగిరాదేవి చాలా ప్రాశస్త్యం అని చెప్తారు. అందరికీ తెలుసా విషయం. అంతే శక్తివంతమైనటువంటి ఆరాధన కర్ణాటకలో కూడా జరుగుతుంది. అంత తీవ్రమైనటువంటి సాధన. ప్రత్యంగిరాదేవి అంటే అక్కడ వారికి చాలా ఇష్టం. ఇక ఆవిడ యొక్క తత్వాన్ని, ఆవిడ యొక్క శక్తిని చాలామంది రుచి చూశారు. అక్కడ ఉన్నవాళ్ళు ఆ విద్యల్లోకి వెళ్ళకుండా, ఎందుకంటే అందులోకి వెళ్ళిన వారు చివరి రోజుల్లోకి వచ్చేటప్పటికి చాలా పాడైపోయారు. ఏవి ఇందాక చెప్పిన సృష్టించడం లాంటి విద్యలు అన్నమాట. క్రమంలో ఉన్నటువంటి వాళ్ళు, శ్రీక్రమంలో ఉన్నటువంటి వారు ఉన్నతులు అయ్యారు.
ఒక వయసు వచ్చి కొద్దీ వాళ్ళ యొక్క వైభవం పెరుగుతూ ఉంది. ఎప్పుడు కూడా ఇన్స్టెంట్గా వచ్చేటువంటిది శాశ్వతమైనది కాదు. ఈ విషయం చాలాసార్లు నేను ఉదాహరించాను. మనకి ఏదైనా ఒక కొత్త ప్రదేశం గురించి, కొత్త విద్య గురించి తెలిసినప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఆ విద్యకు సంబంధించిన విషయాలు తెలుసుకుందాం అనే ఆసక్తి మనకు కలుగుతుంది కదా. అటువంటి ఔత్సుకతతో నేను చాలా ప్రదేశాలు తిరిగాను. అయితే ఒక చిన్న విషయం, కాశీలో పుట్టాడు ఒకడు, కాశీలో పెరిగాడు. వాడు శివుని వెతుక్కుంటూ భారతదేశంలో తిరుగుతున్నాడు. వాడిని ఏమంటారంటే అవివేకి అంటారు. వానున్న ప్రదేశం మహాక్షేత్రం. అక్కడికి వెళ్ళడానికి ఒక 3 రోజులు అక్కడ గడపడానికి, స్వామిని తాకడానికే భారతదేశంలో ఉన్నటువంటి శివుడు గురించి తెలిసి శివుణ్ణి ఇష్టపడే ప్రతి ఒక్కడూ ప్రయత్నం చేస్తాడు. అటువంటిది జన్మే అక్కడ జరిగింది, పెరుగుదలం కూడా అక్కడే పెరిగాడు. అటువంటి సందర్భంలో ఎందుకు శివుని వెతుక్కుంటూ భారతదేశం అంతా తిరగడం? వాడికి తెలియకనన్నా, ఎంతమంది చెప్పినా వాడికి అర్థం కాలేదు. ఇంకా కొత్తదనం ఏదో ఉందేమో ప్రయత్నం చేస్తున్నాడు. ఏమీ లేదు, అదే మహాక్షేత్రం. అలాగా కర్ణాటకలో ఉన్నటువంటి విద్యలు చిన్న విద్యలు కాదు. శాక్తేయాలకి ఈ గోదావరి జిల్లాలో ఎలాగైతే ఖ్యాతిని గడించాయో, శాక్తేయంలో తంత్ర మార్గాలు కూడా గోదావరి జిల్లాలే చాలా ఖ్యాతిని గడించు. కట్లు అంటే అవి మంచి కట్లు అన్నమాట, పనికిరానివి కాదు. ఎవరి మీద ఎలా ప్రయోగం జరిగితే కనుక ప్రయోగాన్ని కట్టు వేయడం, మనిషి కట్టు వేసేయడం కాదు. ఇలా వారి యొక్క స్థితిని, వారి యొక్క పరివారాన్ని వాళ్ళు కాపాడుకోవడం, కొన్ని మంత్రాలతో ప్రయోగాలు చేసి దొంగతనాలు జరగకుండా, ఇటువంటివి అంటే వాళ్ళ యొక్క సొత్తు ఎవరో దోచుకెళ్ళిపోకుండా ప్రయత్నాలు చేయడం, ఇవన్నీ కూడా గోదావరి జిల్లాలో తిరిగాయి. ఆకర్షణ విధులు, వశ్య విధులు, ఇక భూమిలో ఉండేటువంటి నిధులు, నిక్షేపాలు, ఇటువంటి వాటికి సంబంధించిన సమాచారం, అటువంటి విద్యలు ఎక్కువగా ఇందాక చెప్పినటువంటి రతనాల సీమలో జరిగేవి. తెలంగాణ ప్రాంతంలో చతుర్థ విద్యను తీవ్రంగా ప్రేరణ చేసేవారు గతంలో. ఇదివరకు ఈ ప్రాంతంలో చాలా ఎక్కువగా ఉండేది తెలంగాణ ప్రాంతంలో. దగ్గు జ్వరం వస్తే వైద్యుడి దగ్గరికి వెళ్ళేవారు కాదు, తాయెత్తు కట్టించుకోవడానికి వెళ్ళేవారు. అంత భయపడిపోయారు జనం అందరం ఇక్కడ ఈ చతుర్థం చేసేటువంటి వాళ్ళ వల్ల. ఇప్పటికీ కూడా ఉన్నారు ఆ మహానుభావులు, చాలామంది చేస్తూ ఉంటారు. అలా వెళ్తూ ఉంటే 3 రోడ్లు కూడలు కనిపించిందంటే, కూడలు ఉంటే కూడల మధ్యలో నిండిపోతుంది అనమాట. ఈ కొబ్బరి చెక్కలు, నిమ్మకాయలు, గుట్లు, అన్నం, వీటితోటి. సరే, వాళ్ళు చదువుకున్న దాంట్లో అలా ఉంది. కాకపోతే 3 రోడ్ల కూడలి అనేది కేవలం అందరూ నడిచేటువంటి ప్రదేశంలో మధ్యలో ఉన్నదనే కాదు. ఆ 3 రోడ్ల కూడలికి ఉన్నటువంటి ప్రాశస్త్యం ఇంకా చాలా ప్రదేశాలకు ఉంది. అక్కడ కూడా చేసుకోవచ్చు, అయినా ఇక్కడే చేస్తారు రోడ్డు మీద. కనీసం దానికి తీవ్రంగా చూసిన ఆ రోజు మనం చాలా సఫర్ అవుతాం అన్నట్టు. అంటే మన దగ్గర ఎంత శక్తి ఉన్నా, మనం ఎంత సాధన చేస్తున్నా, ఎంత జపం బలంగా చేస్తున్నా కానీ మనం కూడా సఫర్ అవుతాం. అందుకని ఇలాంటి పనులు చేయడాన్ని సమర్థించుకోవాలి. మనం చేసే పని వల్ల మనం బలాన్ని పొందాలంటే ఇంకొక నిర్వీర్యం చెయ్యాలని కాదు. ఇవన్నీ పట్టుకెళ్ళి రోడ్ల మీద వేసి వాళ్ళు వీళ్ళు తొక్కి లేనిపోనివని వాళ్ళకి అంటుకుని వాళ్ళు బాధపడి ఇలా చేయకూడదు. వాటికి అనేక మార్గాలు ఉన్నాయి, వాటిని ఎంచుకోవచ్చు. కన్నడ రాష్ట్రం కర్ణాటకలో ఈ యొక్క పదార్థాలు సృష్టించేటువంటి విద్యలు చాలా ఉన్నాయి. గతంలో కొన్ని వీడియోస్ వచ్చాయి, నిమ్మకాయలు లేపడాలు, ఇవన్నీ కూడా. నేను నిమ్మకాయలు లేపడం గురించి చెప్పట్లేదు, అవి ఉన్నాయి, కాకపోతే వాటి గురించి కాదు శబ్దం. ఆ నిమ్మకాయని సైతం సృష్టించగలిగేటువంటి మంత్రాలు కర్ణాటక రాష్ట్రం. దానికి ఉపయోగించేటువంటి మంత్రం కూడా శీతలే, గ్రామదేవతే. ఆ గ్రామదేవతా మంత్రంతో ఇందాక మీకు చెప్పినటువంటి ఇప్పుడు ప్రాశస్త్యంలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన కూడా ఇదే మార్గంలో ఉంటారు. అయితే కొన్ని మంత్రాలు ఉంటాయి, ఇటువంటి ప్రకటించకపోవడం చాలా ఉత్తమం. ఎందుకంటే ఔత్సుకత, దాని గురించి తెలుసుకోవాలనేటువంటి ఉత్సాహం చాలా మంచిది, దాన్ని తెలుసుకోవచ్చు. కానీ దాన్ని మనం తాకి, దాన్ని మనం గ్రహించాలి, దాన్ని మనం ప్రేరణ చేయాలి, ఇటువంటివన్నీ కూడా మనలో పెరుగుతూ ఉంటాయి ఆంతరంగికంగా. దానివల్ల ప్రమాదాలు వస్తాయి. సరైన మార్గం లేకుండా అటువంటి విద్యలు ఎంచుకోకూడదు. ఇక ఇందాక చెప్పినట్టుగా కేరళ షట్కర్మలు చేయడానికి చాలా పేరుగాంచినటువంటి ప్రదేశం. ఎవరి మీద ఎవరికైనా శత్రుత్వం కలిగిన, ఎవరి మీద ఎవరైనా ప్రయోగాలు చేయాలనుకున్న అదే ప్రదేశానికి వెళతారు. స్తంభనాది క్రియలు అన్నీ ఉంటాయి అక్కడ. ప్రత్యేకంగా మారలాది క్రియలు చేయడానికి మాత్రం
అస్సాం. ఇది చాలా పేరుగాంచినటువంటిది. ముక్తి మార్గానికి భారతదేశంలో హిమపాతం కలిగినటువంటి ప్రదేశాలను ఎంచుకుంటారు. అక్కడ కూర్చుని సాధన చేస్తే ప్రపంచంతో సంబంధం లేకుండా ముక్తికి నోచుకోవచ్చు అని. కాశ్మీరం ఇటువంటి ప్రదేశాలు అన్నమాట. హిమాచల్ ప్రదేశ్, కేదార్నాథ్. ఈ అస్సాంలో చతుర్థంలో ప్రత్యేకంగా క్షుద్ర విధుల్లో మారణ క్రియ తీవ్రంగా చేస్తారు. అది అందరికీ తెలుసున్నదే. ఎందుకంటే ఇది చూస్తున్న వాళ్ళలో చాలామందికి శాస్త్రం మీద అవగాహన ఉంటుంది, ఈ ప్రత్యేకంగా ఇలాంటి పద్ధతుల మీద. అస్సాం అనగానే చతుర్థ విధులు చేయడానికి కేంద్రం మయాంగ్ అనేటువంటి ప్రదేశం. ఇంటికొకళ్ళు చతుర్థం నేర్చుకుంటారని ఎప్పటికీ చెప్తారు. అక్కడ ఇంట్లో ఖచ్చితంగా ప్రతి ఇంట్లోనూ ఒకళ్ళు చతుర్థం చేసేవాళ్ళు ఉంటారు. ఇక ప్రత్యేకంగా కర్ణాటక రాష్ట్రం మంత్రశాస్త్రంలో చాలా పేరుగాంచింది. ఆ ప్రదేశంలో ఉండేవాళ్ళు శాక్తేయం చదువుకోవడానికి గోదావరి జిల్లాలు కావచ్చు, లేదా ఇక్కడ వాళ్ళు ఎవరైనా చదువుకున్నటువంటి వాళ్ళు లభిస్తే వాళ్ళని ఆశ్రయించి వాళ్ళ ద్వారా మంత్రశాస్త్రానికి సంబంధించిన శ్రీక్రమ మార్గాలు అభ్యసిస్తూ ఉంటారు. కొంతమంది ఇటుపక్క వాళ్ళందరూ ఇటువంటి సబ్జెక్ట్ మీద ఆసక్తి కలిగి అక్కడికి వెళ్ళి అక్కడ ఎవరైనా లభిస్తే కనుక వారి ద్వారా ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆ సాధనలు చేయడానికి. కానీ ఒక పదార్థాన్ని సృష్టించడానికి ఒక మంత్ర ప్రేరణ చేయడం అనేది చిన్న విషయం కాదు, చాలా పెద్ద స్థాయి విషయం. దాని ప్రభావం అలాగే ఉంటుంది, దాని ప్రభావం అలాగే ఉంటుంది. అంటే వికటిస్తే దాని ప్రభావం కూడా అలాగే. కాబట్టి శాస్త్రానికి సంబంధించి ముందు అవగాహన ఉండాలి. ఈ అవగాహనతోటి మనం శోధన చేయాలి. ఇటువంటి వాళ్ళు ఎవరైనా లభిస్తారండి ఉంటే మాకు తెలియజేయండి. ఎవరి మట్టికి వాళ్ళు శోధన చేయాలి. మనకి ఎవరి వల్ల అయితే విద్య లభిస్తుందని రాసిపెట్టిందో మనం వారి కోసం శోధన చేయాలి. మనకు ఆ యోగం ఉందా, తటస్థిస్తారు మనకు వాళ్ళు. వాళ్ళ ద్వారా మనం నేర్చుకునే ప్రయత్నం చేయొచ్చు. మంత్రశాస్త్రంలో లోతైనటువంటి అంశాల గురించి మీకు తెలియజేసేటువంటి చిరు ప్రయత్నం చేస్తూ ఉన్నాను నేను. ఇందులో ప్రత్యేకంగా తంత్రశాస్త్రంలో శ్రీక్రమం అనే కాకుండా శాబరీ విధులతో పాటుగా యామలాన్ని కూడా క్రమక్రమంగా తెలియజేస్తాను. సర్వే జనా సుఖినో భవంతు. సింహీ అపరాజిత మహామంత్రాలయం. అహం కమలానరథ.